రాయలసీమలో మీరు అన్నట్లు 52 సీట్లలో గనక ఒక 20 సీట్లన్న టీడీపీ గెలవకపోతే కూటమి అధికారంలో రావడం చాలా కష్టం. 20 సీట్లు గెలవాలి కనీసం. అంటే కొంత వైసీపీకి దెబ్బతిన్న మాట నిజం. ఇప్పుడు మీరు ఒక కడప లోక్సభ సీటే తీసుకోండి, షర్మిలకు ఇప్పుడు ఆరా కూడా 10-12% వస్తుంది. నా అంచనా కూడా అరౌండ్ 10% రావాలి. కడపలో కడప సీటు, పులివెందుల ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్లోనే షర్మిలకు ఓట్లు వచ్చాయి. మిగతా చోట్ల పెద్దగా రాలే. మీకు కడపలో చూసుకుంటే కడప, మైదుకూరు, కమలాపురం, ఈ పొద్దుటూరు ఈ 4 సీట్లలో టీడీపీ కూటమి నుంచి వైసీపీ గట్టి పోటీ ఎదుర్కొంది ఈ 4 సీట్లలో మీకు. బట్ అల్టిమేట్గా ఆ 1-2%తో లేదా 1000-2000 ఓట్లతో అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది మీకు. అందువల్ల 49 సీట్లు లాస్ట్ టైం వైసీపీ ఒక చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, కేశవ్ ఈ ముగ్గురే గెలిచారు. సో అందువల్ల ఈ 3 ఫ్యాక్టర్స్ 3 సీట్లు మించి ఒక 10 సీట్లు పెరిగినా తిరిగి అంత ఈజీ కాదు. వైసీపీకి కనీసం 20 సీట్లు కోల్పోవాలి రాయలసీమలో. 20 సీట్లు కోల్పోతేనే వైసీపీ అధికారం నుంచి పోతుంది. ఎందుకంటే గ్రేటర్ రాయలసీమ కూడా ఉంది, నెల్లూరు, ప్రకాశం. రాయలసీమకు సంబంధించిన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ కూడా ఉంటుంది మీకు. సో అందువల్ల మీకు కోస్తాలో కూడా వైసీపీ గట్టి పోటీ ఇస్తే, రాయలసీమలో కనుక 20 సీట్లు కోల్పోకపోతే వైసీపీ ఈ సర్వేలు నిజం కావాలి. అదే జరిగితే మాత్రం. ఎస్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 350 స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని దాదాపు అన్ని జాతీయ న్యూస్ ఛానల్స్, సెఫాలజిస్టులు అందరూ కూడా అదే అంచనా వేస్తారు. సో ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం చూస్తే దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని తెలుస్తుంది. అదేవిధంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వస్తున్న సర్వేలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న సంకేతాలను ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబిస్తున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఏపీలో డిఫరెంట్ రిజల్ట్స్ని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎక్కువగా ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్కు 1 సీటు కూడా రాదని, మెజార్టీ సంస్థలు అయితే 1 సీటు వస్తుందని ఒక సంస్థ ప్రకటించింది. 7 నుంచి 9 వరకు బీజేపీ విజయం సాధిస్తుంది, 7 నుంచి 8 స్థానాలు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని